కేసీపీ సిమెంట్ యూనిట్ 2 ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో మొదటి మైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ డే నిర్వహించారు. విజయవాడలోని పోరంకిలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్ కులశ్రేష్ఠ హాజరయ్యారు. సుస్థిరమైన మైనింగ్ పద్ధతులు, ఖనిజ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను పునరుద్ధరించడానికి ఈ వేదిక ఉపయోగపడిందని పంకజ్ కులశ్రేష్ఠ అన్నారు. పర్యావరణంపై బాధ్యత, వనరుల నైపుణ్యత, సామాజిక బాధ్యతతో మైనింగ్ పద్ధతులను అవలంబించాలని చెప్పారు. The objective of this program is to create awareness amongst the people, lessees and all others who are working in the mines about the environment protection and the conservation of the mineral. That is the main objective of this program. Maybe the water ponds, maybe the water body, maybe we can create the nature park, maybe we can create the agro farm, maybe whatever the way we can beautification of that area we can make it after the mining, that we can have to do it. ఇండియాలో ఒక రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ మైనింగ్ యాక్టివిటీ ఉంది. పర్టికులర్లీ సిమెంట్ ఇండస్ట్రీ కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా సౌత్ ఇండియాలో మనకి 145 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంటు జనరల్గా ఎవ్రీ ఇయర్ మనం ప్రొడ్యూస్ చేయటం, సేల్ చేయటం జరుగుతూ ఉంది. అంత ల్యాండ్ని ఎక్స్క్వేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి క్రియేట్ అయ్యేటువంటి ఆ ఇంబ్యాలెన్స్ని హౌ టు కన్జర్వ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కేసీపీ సంస్థ ముందుకు వచ్చి ఐబీఎం వారితో చేతులు కలిపి ఇదంతా కూడా ఘనంగా నిర్వహించడానికి ఉద్యుక్తులమై ఇక్కడ అందరం కూడా సమావేశమయ్యాం.